నమస్తే నమస్తే రాజాభాయ్. నమస్తే నమస్తే. ఏంటిలా వచ్చారు? మీకోసమే. ఆహా, ఎలా ఉంది మీ సర్కస్ వ్యాపారం? బ్రహ్మాండం బ్రహ్మాండం. మీకు ఈ తర్ఫీదు ఇచ్చిన సింగం పిల్ల ఇప్పుడు రష్యాలో ఉంది. అలాగా? నేను కోతికి ట్రైనింగ్ ఇచ్చానే, అది ఎలా ఉంది? అదా, దాన్ని అప్పుడే అడవిలోకి తరివేశాం బాయ్. ఏం బాయ్? అది ఆడవాళ్ళకి చూసి కన్ను కొడతా ఉంది. అయ్యో, చూశారా నా ట్రైనింగ్? మీరు దాన్ని తరిమేయటం చాలా తప్పు. మీ సర్కస్ లో చాలా మంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పనికొచ్చేది కదా నా కోతి. నోరు మీరా పురుషోత్తం. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చారు రెహమాన్ గారు? మేము కేరళ నుండి 2 ఏనుగుల్ని తెచ్చాం. దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. రేటు మాట్లాడుకుందామని వచ్చాం. 50,000 అవుతుంది. బాప్రే, చాలా ఎక్కువ. ఎక్కువేం కాదు. ఎంత ఇస్తే ఒక జీవి మీకు బానిస అవుతుంది, ఎంత ఇస్తే దాని స్వతంత్రం ఖరీదవుతుంది. మీరిచ్చే డబ్బు నా కోసం ఇవ్వడం లేదు, మీ స్వార్థం కోసం. కానీ ఆ డబ్బుతో మీలా వ్యాపారం చేయను. నాతో పాటు ఈ అడవుల్లో బతికే నా తోటి వారి క్షేమం కోసం ఉపయోగిస్తాను. ఏనుగుల్ని నా గుమ్మంలో కట్టడానికి ముందు 20,000 అడ్వాన్స్ ఇవ్వండి, లేదా వెళ్ళిపోండి. తప్పేది ఏముంది బాయ్? మనిషి మాట మనిషి వినని ఈ రోజుల్లో మృగాలు మాకి మాట వినేలా చేసి ఇస్తున్నారు. ఇదిగోండి 20,000 అడ్వాన్స్ తీసుకోండి. వచ్చే నెల మీ ఏనుగులు తీసుకెళ్ళండి. మంచిది బాయ్, సలాం. బాయ్ 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 బాయ్. చూడు కోతి బాయ్, రెహమాన్ బాయ్, స్పెషల్ ట్రైనింగ్ కోసం వేరే కోతి ఏమైనా ఉందా? లేదు బాయ్. మరి వీరు వీరెవరు అని అడుగుతున్నా. నా అసిస్టెంట్. నీలాగే ఉన్నాడు. వస్తాం బాయ్. మంచిది. మీరిద్దరు ఉండగా కోతులు ఎందుకు? ఏం లేదు రాజా, నేనే తర్ఫీదిస్తాను. మీరిద్దరూ అక్కర్లేదు. వాళ్ళు ఏనుగులు అప్పచెప్పింది నాకు. ముందు వాటికి స్నానాలు చేయించి దానాలు పెట్టించు చాలు. రాజా, స్నానం అది కూడా పెద్ద ట్రైనింగే కదా, చేయిస్తాను. ఏనుగు ఏ సోపు ఉపయోగిస్తుంది? ఏదో ఒకటి. సరే, చల్ 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 చల్. ఏ రాజా, ఎప్పుడొచ్చినా తప్పుకుంటాం. మా అయ్య అడిగి రమ్మన్నాడు. మన పెళ్లి మాట ఏమిటి? మీ అయ్యకి నీ సంగతి తెలీదు. నీకు మామూలు పనికిరాడు, మా కీలు గుర్రం లాంటి వాడు కావాలి. ఎరా వాడు కూడా వద్దంటున్నాడు. ఎరా కోతిరాము, నువ్వు చేసుకుంటావా సంగిని? ఏ 6 100 100 6 నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయ్య బాబోయ్, నేను ఎడవదిలి పారిపోతాను. అయితే ఇద్దరం కలిసే పారిపోదాం, పద.